మేలు చేయుచు నన్ను నడుపువైనం క్షేమముగా నాయి లోక పయనం స్తోత్ర గీతముగా నీ పాడనా స్తోత్ర గీతముగా నీ పాడనా నిజమైన అనురాగం చూసావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూసావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా తుదుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధనా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీవే ఆరాధనా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీవే నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం మరి మంచి సమయంలో ఇంకొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ అందరూ చక్కగా మరి పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఆరాధిద్దాం హల్లెలూయా హల్లెలూయా శ్రీకరుండా శ్రీ యేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా శ్రీకరుండా శ్రీ యేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా శ్రీకరుండా శ్రీ యేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా శ్రీకరుండా శ్రీ యేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా శ్రీకరుండా శ్రీ యేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా పాప భారం భరించినావు పాపినైనా నా కొరకేగా పాప భారం భరించినావు పాపినైనా నా కొరకేగా పవిత్రతతో నీ పాద సన్నిధిలో
పరవశింతును పరమ ప్రభు. పవిత్రతతో నీ పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు. మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు. మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను. మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. ఆశీర్వాదము నిచ్చడివాడా, అందుకో మా స్తుతి మాలిక. ఆశీర్వాదము నిచ్చడివాడా, అందుకో మా స్తుతి మాలిక. ఆప్తుడవైనను ఆదరించి అభిషేకముతో నన్ను నింపితివి. ఆప్తుడవైనను ఆదరించి అభిషేకముతో నన్ను నింపితివి. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా. సర్వోన్నతుడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। प्रभु सिखाने वाला है, हम तो अपने मुख से कुछ कर नहीं सकते हैं।
स्तुति प्रशंसा हमारे यीशु की, आदर हर महिमा हमारे यीशु की। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर हर महिमा हमारे यीशु की। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। राजाओं का राजा यीशु राजा है, प्रभुओं का प्रभु यीशु प्रभु है। राजाओं का राजा यीशु राजा है, प्रभुओं का प्रभु यीशु प्रभु है। सारे जगत में वो प्यार करता है, सारे जहाँ को वो उधर करता है। सारे जगत को वो प्यार करता है, सारे जहाँ का वो उधर करता है। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर हर महिमा हमारे यीशु की। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर हर महिमा हमारे यीशु की। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। बीमार उसको छूकर चंगे होते हैं, पापी उसके नाम से उद्धार पाते हैं। बीमार उसको छूकर चंगे होते हैं, पापी उसके नाम से उद्धार पाते हैं। सारे जगत में वो राज करता है, अनंत जीवन वो सबको देता है। सारे जगत में वो राज करता है, अनंत जीवन वो सबको देता है। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर हर महिमा हमारे यीशु की। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर हर महिमा हमारे यीशु की। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। बादलों पर यीशु आने वाला है, विश्वासियों को ले जाने वाला है। बादलों पर यीशु आने वाला है, विश्वासियों को ले जाने वाला है। उसके साथ रहना कितना आनंद है, उसकी स्तुति करना कैसा सौभाग्य है। उसके साथ रहना कितना आनंद है, उसकी स्तुति करना कैसा सौभाग्य है। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर और महिमा हमारे यीशु की। स्तुति प्रशंसा हमारे यीशु की, आदर और महिमा हमारे यीशु की। आओ मिलकर गाए हम हालेलुया, आओ मिलकर गाए हम हालेलुया। हालेलुया। హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును.
నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును.
స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలందరూ, బయట ఉన్న పిల్లలందరూ లోపలికి రావాలమ్మా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ఈ దిక్కును దీవించండి ప్రభా. ఈ దిక్కులో ఉండే అందరినీ నీ చర్చికి రమ్మను ప్రభా. ఈ దిక్కులో ఉండే ప్రతి ఒక్కరిని నీ రక్తంతో కడగండి ప్రభా. ఈ దిక్కులో ఎవరైతే అనారోగ్య పాలుంటారో వాళ్ళందరినీ చర్చికి నడిపించు ప్రభా. అమ్మగారిని అయ్యగారిని బెన్నీని ఆశ్చర్యాన్ని దీవించండి ప్రభా. బెన్నీని ఆశ్చర్యాన్ని వాళ్ళ ఎగ్జామ్లో చదువులో తోడుగా ఉన్నాను ప్రభా. నాకు మా చెల్లికి చదువులో తోడుగా ఉన్నాను ప్రభా. ఎగ్జామ్లో తోడుగా ఉన్నాను ప్రభా. యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సేదిక్కుని చేసి నాన్న తాగుని దీవించేసే, అమ్మ మిషన్ కుట్టే మంచిగా దీవించేసేయ. అక్కకి నడు నొప్పి, నాకు నడు నొప్పి వేసేయ. నడు నొప్పిని కొట్టువేనుగా అక్క యేసు, ఆమేన్. స్తోత్రం స్తోత్రం ప్రభానికి ఎస్ఆర్కి అందరూ ఈ దిక్కుంది ఇంట్లో ప్రభా. ఈ దిక్కున్న అందరూ చర్చికి రావాలి ప్రభా. ఎస్ఆర్కి అయ్యా ఈ దిక్కున్న అందరూ స్వస్థత పొందుకోవాలి ప్రభానికి వందనాలు. అయానికి వందనాలయ. స్తోత్రం స్తోత్రం ప్రభానికి వందనాలయ. ఎస్ఆర్కి వందనాలయ. ఎస్ఐకి వందనాలయ. మీ రక్తం చుట్టూ ఉండాలి ప్రభానికి వందనాలయానికి వందనాల. ఈ దిక్కునున్న వాళ్ళందరూ మీ రక్తం కడగబడాలి ప్రభానికి వందనాలయ. ఆయా పశుద్రానికి వందనాలయ. అయానికి వందనాలు. ఆయన దీవించండి ప్రభా. వేసే సంఘాల్లో అందరినీ దీవించండి ప్రభా. సంఘంలో ఎవరికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఇప్పుడు తీసివేయబడును గాక. ఎస్ఐకి వందనాలు. స్తోత్రం స్తోత్రం ప్రభానికి వందనాలు. చిన్న ప్రార్థన వెనుకున్న తండ్రి, ఆమేన్. ఏసియానికి సోదరం వేసి, ఏసియానికి సోదరం వేసాం. వేసే ఈ దిక్కుని నియమించండి, వేసి ఆశీర్వదించండి. వేసే ఈ దిక్కుల ప్రజలందరూ మారు మంచి పొంది చర్చకు వచ్చేటట్టు మీరు దయచండి. ఏసియానికి సోదరం వేసాం. ఏసియానికి సోదరం వేసి డాడీని దీవించండి. వేసే డాడీ ఎక్కడికి ప్రేరణకి వెళ్తున్నారు, అక్కడ కార్యాలు స్వస్థలు జరిగాక నీకు వందనాలు తండ్రి. ఏసియానికి సోదరం వేసి అమ్మని దీవించండి. వేసే అమ్మ ఎక్కడెక్కడ విజిటింగ్కి వెళ్తుంది, ఇక్కడ కార్యాలు స్వస్థలు జరిగాక నీకు వందనాలు తండ్రి. వేసే బెన్ని దీవించండి. ఏసియానికి సోదరం. ఏసియానికి అల్లరి మొత్తం తీసుకుగా కానీ వందనాలు తండ్రి. ఏసియానికి సోదరం. ఏసియా క్లాస్ ఫెస్ట్ వచ్చేటట్టు మీరు దయచండి. ఏసియానికి సోదరం. ఏసా నాన్న దీవించండి. ఏసా నాకు మంచి ఆరోగ్యం తెచ్చండి. ఏసానికి సూత్రం వేసి, ఏసా నాకు మంచి జ్ఞానం తెచ్చండి. ఏసానికి సూత్రం వేసి, తెలివిని వివేకాన్ని ఇవ్వండి. ఏసానికి సూత్రం వేసి, ఏసా ప్రతి నెలకి నిన్ను సూచించాలి తండ్రి. ప్రతి మోకాలని సన్నిధిలో ఉంగేటట్టు మీరు తెచ్చండి. ఏసా సైతం చేతులు ఇప్పుడు లయమోన్గా కానీ కొందరు తండ్రి. ఏసానికి సూత్రం వేసి, ఏసే చిన్నపిల్లల ప్రార్థనలకు ఇస్తామంటే నా ప్రార్థన కూడా ఆలంకించేటట్టు మీరు దయచండి. స్నానం తండ్రి, ఆమేన్.
ఎస్ఐ సూత్రం సూత్రం దిక్కంది చండి ఈ దిక్కులను తెచ్చికొచ్చారు. ఎస్ఐ సూత్రం సూత్రం దిక్కంది ఇచ్చిన దిక్కులను తెచ్చికొచ్చేటట్టు మీరే తెచ్చండి. వేసిన వచ్చిన తండ్రి ఆమె శానికి సాధనయ్య మా మమ్మీని మా డాడీని ఉంచండి. సాధాన్ని ఉంచండి. ఎత్తడి శానికి సాధనయ్య ఎత్తడి తెచ్చుకొచ్చునుగా మీకు సదురయ్య సంచులు సంతొచ్చునుగా మీకు సదురయ్య అందరూ ఆ చర్చికి నీ సందులో కడగబడాలయ్యా మీకు సదురయ్య అందరూ ఈ చర్చికి మీకు సదురయ్య మీకు సదురయ్య నన్ను జయించండి. అందరినీ జయించండి. అక్కడికి తెచ్చుకొచ్చునుగా మీకు సదురయ్య వేసిన ఆదాయం చేస్తున్నంత స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ దిక్కు దీవించండి తండ్రి. ఈ దిక్కులోని ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఏసైనికే వందనాలు తండ్రి. మా డాడీకి కాంట్రాక్ట్ పనులు దొరకని తండ్రి. ఏసైనికే వందనాలు తండ్రి. ఏసయ మా రాకవాకుల్లో తోడుగా ఉన్నాను తండ్రి. ఏసయ అయ్యగారు రాకపోవల్లో తోడుగా ఉన్నాను తండ్రి. ఏసయ అయ్యగారు ఏ ఊరిలో అయితే గాలి పెడుతున్న ఆ ఊరు స్వస్థ స్పందాలు తండ్రి. ఏసైనికే వందనాలు తండ్రి. నన్ను దీవించండి తండ్రి. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఏసైనికే వందనాలు తండ్రి. మంచిగా చదువుకోవాలి తండ్రి. ఏసైనికే వందనాలు తండ్రి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం తండ్రి. సరే ఈ దిక్కులో ఉండే ప్రతి ఒక్కరిని మీ దీవించండి తండ్రి. సియా అనేక మంది దిక్కులో స్వస్థ పొందును గాక. సియా తాగుబోతులు మార్చండి అయ్యా. సియా అయ్యగారు చేసే పరిచయం దీవించండి అయ్యా. సియా ప్రతి మోకాలని సన్నిధిలో వంగలయ్యా. ప్రతి నాలుక నిండి స్తుతించాలి తండ్రి. సియా బూదిగంతుల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి అన్నావు తండ్రి. అలాగే మేము నీ వైపు చూసి రక్షణ పొందేలాగా చూడండి తండ్రి. సియా అనేక మంది చర్చికొచ్చేలాగా చూడండి తండ్రి. యేసునామములో తండ్రి ఆమేన్. స్తోత్రం 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 పశునాథానికి స్తోత్రాలు ప్రభా. ఈ దిక్కును తీర్చండి ప్రభా. ఈ దిక్కులో ఉన్నందరినీ రక్తంతో కడగబడినట్లుగా కానీ ప్రయత్నం ప్రభా. ఈ దిక్కులో ఎవరైతే అనారోగ్య పాలతో బాధపడుతున్నారో యేసునామములో వాళ్ళ దగ్గర ఉన్న అనారోగ్యం తొలగిపోనుగా కానీ ప్రయత్నం ప్రభా. బోధిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. నేనే దేవుడను మరి ఏ దేవుడను లేరు. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగను. ప్రతి నాలుకని స్తుతించును ప్రభా. ప్రతి నాలుకని స్తుతించాలి ప్రభా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని మీ సన్నిధిలో వంగాలి ప్రభా. అయ్యగారు చేసే పరిచయం దిక్కులో విస్మరింపబడుగా కంప్రాసనం ప్రభా. అయ్యే దిక్కులో ఎవరైతే సాతాను శక్తితో బంధింపబడ్డారో యేసునామములో సాతాను శక్తులు తొలగిపోనుగా కంప్రాసనం ప్రభా. యేసునామములో ఒక చిన్న ప్రార్థన వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఏసే దిక్కును దీవించండి. ఏసే దిక్కులో ఎవరైతే చర్చికి రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ రక్తంతో కడిగి చర్చికి వచ్చేలా చేయండి. ఏసయ్య ఎవరైతే చర్చికి రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ చర్చికి వచ్చేలా చేయండి. ఏసయ్య భూతకంపుల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. నేనే దేవుడిని మరి దేవుడు లేదని చెప్పావు ఏసయ్య. నిజమే ఏసయ్య. నీవు తప్ప దేవుడు లేరు ఏసయ్య. యేసునామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. సాక్ష్యాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను. సాక్ష్యాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పండి. దేవుడి నామానికి వందనాలు. నైవేద్యానికి వందనాలు. అమ్మగారికి వందనాలు. కూడొచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. నేను చెప్పే సాక్షి ఏంటంటే ఇది పోయిన వారం అంతకుముందు వారం చెప్పాలి. మా యొక్క సాక్షి ఇది. ఆమెకు ఎప్పటి నుంచో కన్ను ఆపరేషన్ చేయాలంటే ఆంధ్రాలో చేయలేదు. ప్రైవేట్గా చూపించుకుంటే 40-50 వేలు అవుతాయి అన్నారంట. డబ్బులు లేక చేయించుకోలేదు. కన్ను బట్టి చాలా ముదిరిపోయింది. పువ్వు ముదిరిపోయింది. డాక్టర్ అన్నాడు ఏరే అద్దాలు వేయాలమ్మంటే అంత స్తోమత లేదయ్యా వాళ్ళ దగ్గర, వాళ్ళు లేనోళ్ళు అని చెప్పి నేను అన్నాక ఆయన అన్నాడు సరే అమ్మ చేస్తానన్నాడు. కన్ను చేసిన తర్వాత కూడా అసలు ఎవరికైనా అన్ని రోజులు చూడరు.
వారం వారం వెళ్ళి చూపించుకోవడం, కన్ను అందులో మెల్లనున్న సంగతి మాకు తెలీదు. డాక్టర్ గారు చెప్పిన దాకా కన్ను నీరు కావడం, బాగా నొప్పి చేయడం, చాలా బాధపడింది కన్ను గురించి. అయ్యగారు ప్రేర్ చేశారు, అమ్మగారు ప్రేర్ చేశారు, ఏం కాదన్నారు. ఆమె కూడా రోజు ప్రేర్ చేసుకుని స్నానం చేసి కన్ను మంచిగానే ఉంది. దేవుడు మంచి కన్ను ఇచ్చిండు. కళ్ళజోడు వేయించుకుంది, ఆమె వెళ్ళింది. చిన్న సాక్షిని దేవుడు దీవించండి. దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. సంఘ విశ్వాసులందరికీ వందనాలు. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న ఫ్రైడే రోజు ఏమైందంటే ప్రేయర్ చేసుకున్నాను అనమాట. 5:30 నుంచి 6:30 వరకు ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని అన్నం వండుదామనేసి రైస్ కుక్కర్ దగ్గరకు పోయా. రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళేసి అన్నం బియ్యం కడిగాను, రైస్ కుక్కర్లో పెడదామనేసి చూశాను. చూసి బియ్యం అట్లా పెట్టి స్విచ్ చేద్దామని చూసేసరికి ఎందుకో చూస్తే ఆ వైర్ అంతా ఎరకలు కొట్టేసినాయి. బయటికి తీగలు కూడా వచ్చేసినాయి, గోల్డ్ కలర్ లో ఉంటాయి కదా, ఆ తీగలతో సహా వచ్చేసినాయి. నేను స్విచ్ చేయలేదు. అయితే చాలా సంతోషం, ఎందుకంటే అది ఒకవేళ నేను స్విచ్ చేసి ఉంటే నాకు శాఖ కొట్టేది. మొత్తం కొట్టేసినాయి, మొత్తం నుజ్జుగా ఎరకలు కొట్టేసినాయి. నేను చూసుకోకుండా ఇంక ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించిండు దేవుడు నన్ను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అమ్మగారి అయ్యగారికి నా వందనాలు. వచ్చిన కూడి సంఘ బిడ్డలకందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల గురించి అండి. మేము చాలా సంవత్సరాలు అవుతుంది చేయించడానికి. ఒక ఆయనకి డబ్బులు ఇచ్చి కూడా మేము మోసపోయాము. మా ఆయన వెళ్ళమంటే నాకేం తెలియదు, నీవే వెళ్ళని చెప్పారు. 3 నెలల నుంచి అండి నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు ఏ ఖర్చు లేకుండా, ఏ ఆటంకం లేకుండా, రిజల్ట్ అవ్వకుండా తండ్రి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు నాకు ఏసై ఇచ్చాడండి. ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందాక. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మా తమ్ముడు మా ఆయన మందిరానికి రావాలని ప్రేయర్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయికి చేతులు